సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీ చెడగొట్టేటోళ్ళు ఎక్కువ మోపైతురు. అరే ఈళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కంటే బ్రోకర్‌లు అని పేరు పెట్టుకుంటే మంచిది. లేకుంటే ఏంది అడ్డమైన బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి ఆళ్ళ జోబులు నింపుకుంటారు. మంది నోట్లల్ల మన్ను పోస్తారు. అగ్గో గుర్తుపట్టిర్రా ఈ మోతవారి మొగైనను బండేసుకొని ఊర్ల పొంటి తిరుగుకుంటా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటాడు. యాదికొచ్చిందా? బయ్యాసాన్ని యాదవ్. ఇప్పుడు గీన గురించి ఏం చెప్తారు అంటారా? మనోడు చేసే ఘనకార్యాలు తెలిస్తే ఏడి కాడ సొట్లు పెడతారు కావచ్చు. ఈయనది సూర్యాపేట జిల్లా. మనోడు పొద్దున్న లేవ్వంగానే షాయి బొట్టన్న తాగుతాడో లేదో తెలియదు గాని ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండానైతే ఊకోడు. అంటే అంటే వీడియో ముంగట వీడియో వెనక ఏదో ఒక బెట్టింగ్ యాప్ గురించి పక్కా ఉంటది. ఇట్లనే కొందరికి ఈయన ఏషాలు చూసి షిర్రెక్కి ఈ మోతవారి మాటలు నమ్మి చాలా మంది పిల్లలు ఆగమైతుర్రు. జరైన సంగతి ఏందో చూడురి అని ట్విట్టర్ లో రాసుకొచ్చి సీఎం సార్ను ట్యాగ్ చేసిండు. ఈ ముచ్చట ఇప్పుడు వైరల్ అవుతుండేసరికి ఈయన వీడియోలు ఎంతో మంది చిన్న పిల్లలు చూస్తుర్రు. ఏదైనా అక్కరకొచ్చే పని చేస్తే ఎవరైనా మెచ్చుతారు గాని మీ జోబులు నిండుతందుకు మంది పానాలు పనంగా పెడతారా అని సొట్లు పెడుతుర్రు. అంతేకాదు అప్పట్లో ఈయనకు ఇంకో యూట్యూబర్ నా అన్వేషణకు జగడం అయినప్పుడే ఈయన కిస్సా కల్లాస అనుకుర్రా అంతా. కాకుంటే టాపిక్లు డైవర్ట్ అయ్యి మళ్ళా రంగంలోకి దిగినట్టుండు. ఇక అరుచుకోవాల్సిందే కాక పనితనం అని ఇంకొందరు బాధితులు ఎదురు చూస్తుర్రు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూలగొట్టుడుతోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కు ఎంత పేరు వచ్చిందో అంతే కాంట్రవర్సీలు కూడా వచ్చినాయి. పెద్దోళ్ళని కాపాడాలి, పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టాలి అన్నట్టే హైడ్రా నడిచిందని ఇప్పటికీ జనాలు దుమ్మెత్తి పోస్తుండ్రు. రంగనాథ్ వల్లనే హైడ్రాకు సర్కార్కు బద్నాం వచ్చిందని ఇప్పుడు ఆయనను తప్పిచ్చే ఎగురం చేస్తుందట కాంగ్రెస్ సర్కారు. హైడ్రా ఏ శుభముహూర్తాన్న దాన్ని పెట్టినరో గాని కాంగ్రెస్ సర్కారోళ్లకు మంచి పేరు కంటే బద్నామే ఎక్కువ వచ్చింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. సీఎం హీరో అవుతాడు అనుకుంటే జనం చేత తిట్లు తినే కథ అయింది. మరీ అంత చేస్తే ఏమన్నా పొడిగెళ్ళింది ఉన్నదా అంటే ఏం లేదు. సామాన్యుల ఇండ్లను మాత్రం శుక్రవారాలు మాపటించి పోయి వాళ్ళు కోర్టుకు పోయే ఛాన్స్ కూడా లేకుండా చేసి కక్ష కట్టినట్టే కూలగొట్టింది. మాకందరూ సమానమే అని మాటలల్ల చెప్పుడే గాని చేతులల్ల ఏడ చూపెట్టలేదన్న బద్నాము హైడ్రావోలు మూటగట్టుకుండ్రు. ఇప్పటికి ఇంకా అధికార పార్టీ లీడర్ల జోలికి ఓనే లేదు. వాళ్ళ ఆస్తుల దిక్కు కన్నెత్తి చూడలేదు. ప్రతిపక్షమోళ్ళు ఆధారాలు ఇచ్చినా కూడా వాళ్ళ తెరువుకు పోయే సాహసం చేయలేదు. కానీ సామాన్యుల మీద మాత్రం సమరోత్సాహంతో బుల్డోజర్లు వేసుకొని పోయినరు. ఇవన్నీ చేయబట్టి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏడి కాడ సల్లబడ్డది. ఇండ్లు కొందామంటే జనాలు గుండెలు గుబేలు అంటున్నాయి. దీని అంతటికి కారణం హైడ్రా కమిషనర్ రంగనాథే. పద్ధతి పాడు లేకుండా మంది కొంపలు కూల్చి సర్కార్ను బద్నాం చేసిండని కాంగ్రెస్ లీడర్లు సీఎం కు షాడీలు చెప్పిండ్రట. ఇకేమున్నది రంగనాథ్ వల్లనే హైడ్రాకు చెడ్డ పేరు వచ్చింది. ఆయనను తప్పించి వేరే టోళ్ళని పెడితే ఏ లొల్లుండదని సర్కారోళ్ళు ప్లాన్ చేస్తుండ్రని గుసగుసలు వినబడుతున్నాయి. అయినా మార్చాల్సింది హైడ్రా కమిషనర్ ను కాదు సర్కారోళ్ళ బుద్ధిని అని అంటున్నారు ఈ సంగతి ఎరికైన హైడ్రా బాధితులు.